హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూ ఇయర్స్ డే రోజున నేను ఎలాగా రెడీ అయ్యానో జస్ట్ గెట్ రెడీ విత్ మీ చూద్దాము. ఫస్ట్ నేనైతే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా స్కిన్ మీద ఏం లేదు, బేర్ స్కిన్. ఫస్ట్ నేను సీరంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సీరం నాకు సంబంధించి, అంటే నాకు కొంచెం ఓపెన్ పోర్స్ లాంటివి ఉంటాయి కాబట్టి నేను దానికి సంబంధించి నియాసినమైడ్ సీరం అయితే రాస్తున్నాను. అలాగే ఆ తర్వాత నేను మాయిశ్చరైజర్ రాస్తున్నాను. మాయిశ్చరైజర్ కూడా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ రాస్తున్నాను. ఇంకా ఈ మాయిశ్చరైజర్ అనేది ఏంటంటే ఆయిలీ టు కాంబినేషన్, అలాగే ఈవెన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఒకవేళ కనుక మీకు దీని లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, దయచేసి చూడండి. ఇక అలాగా రాసేసిన తర్వాత జస్ట్ ఒక 1 to 2 minutes అలా వదిలేయాలి. ఫస్ట్ సీరం రాసిన తర్వాత వదిలేస్తేనే బెటర్. తర్వాత మాయిశ్చరైజర్, తర్వాత రాయాల్సింది సన్ స్క్రీన్. ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాయాల్సిందే. చాలామందికి సన్ స్క్రీన్లోనే మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను విడివిడిగా రాస్తాను అనమాట. ఎందుకంటే మేకప్ చేసుకునే ముందు ఖచ్చితంగా స్కిన్ ప్రిపరేషన్ చేసుకోవాలి. లేకపోతే మేకప్ మన స్కిన్కి, మన ఫేస్కి సెట్ అవ్వదన్నమాట. సో అందుకని మనం నీట్గా ఫేస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మేకప్ వేస్తే ఆ మేకప్ మనకి బాగా సెట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు అనమాట, మేకప్ ఎందుకు వేసుకోవాలి, మనం మళ్ళా ఉంటే సరిపోతుంది అని. అది కూడా అది మీ ఇష్టం, అది మనం ఏం లేదు. నేను ఇంక ఇప్పుడే వెళ్ళి జస్ట్ న్యూ ఇయర్ డే కదా పూజ చేసుకుని వచ్చానమాట. జస్ట్ నెక్ పీస్ ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫౌండేషన్ రాస్తున్నాను అనమాట. మేబిలిన్ రాస్తున్నాను నేను ఫౌండేషన్. నా షేడ్ వచ్చేసరికి ఐవరీ ఫేర్, అన్నిటికన్నా లైటర్ షేడ్ అనమాట. సో నేను అది ఈజీగా అప్లై చేస్తున్నాను. మీకు కనుక దీనికి లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, దయచేసి చెక్ చేయండి. నెక్స్ట్ నేను కాంపాక్ట్ వాడను ఫ్రెండ్స్, బనానా పౌడర్ మాత్రమే వాడతాను. బనానా పౌడర్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే అది కవరేజ్ బాగుంటుంది, అలాగే లైట్గా కూడా ఉంటుందన్నమాట. అంటే ఏదో హెవీగా కేకీగా ఫేస్ ఉండకూడదని ఇక్కడే నేను ఒక స్టెప్ తీసుకుంటాను. ఏంటంటే అందరూ మొత్తం మేకప్ అయిన తర్వాత మేకప్ సెట్టింగ్ స్ప్రే కొడతారు, కానీ నేను అలా కాదు. ఫౌండేషన్ అండ్ ఇట్లాగా పౌడర్ అప్లై చేసిన తర్వాత నేను వాడతాను అనమాట సెట్టింగ్ స్ప్రే. సెట్టింగ్ స్ప్రే కంపల్సరీ వాడండి, లేదంటే ఒకటి కొనుక్కోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలన్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్రౌన్ జెల్ ఐలైనర్ నాకు కాజల్గా వాడుకుంటున్నాను అనమాట. అయితే నావి కొంచెం చిన్న ఐస్ కాబట్టి నేను వాటర్ లైన్ మీద కాకుండా కను రెప్పల మీద లైట్గా అవుటర్గా గీస్తున్నాను అనమాట. దానివల్ల నా ఐస్ పెద్దగా కనిపించడమే కాకుండా చాలా న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. ఓకే, అయితే నా ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి కాబట్టి నేను ఈ న్యూ ఇయర్స్ పార్టీ, అంటే ఈ న్యూ ఇయర్ డే బయటికి వెళ్ళే రోజున నేను పెద్దగా ఏమీ చేయటం లేదు, న్యాచురల్గానే నేను వదిలేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను చాలా ర్యాండమ్గా నా ఐస్ మరీ ఏంటో తేలిపోయినట్టుగా ఉండకుండా జస్ట్ ఐలైనర్ లాగానే ఈ జెల్ బ్రౌన్ దాన్ని ఇట్లా రాసుకుంటున్నాను అనమాట. సో అది ఇక్కడ నా ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటంటే, నేను లిప్ గ్లాస్ వేసిన ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ టింటెడ్ లిప్ గ్లాస్ వాడుతున్నాను. లిప్స్టిక్ కూడా వాడుకోవచ్చు, కానీ ఇదేంటంటే షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది, డే లుక్ కూడా మంచి లుక్ వస్తుంది. సో ఈ రెండు జ్యువెలరీలో నేను ఏం పెట్టుకోవాలంటే, నెక్ పీస్లో బటర్ఫ్లై ఉంది కాబట్టి ఇయర్లో కూడా బటర్ఫ్లై పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. సో నాది వైట్ ప్యాంట్ కాబట్టి మొత్తం డ్రెస్ అంతా కూడా వైట్ బుటీస్ అండ్ వైట్ నెక్ వచ్చింది కాబట్టి ఇట్లాగ వైట్ ప్రిఫర్ చేస్తున్నాను నేను. సో అలా అన్నమాట. ఇంకా మొత్తం నేనైతే ఇందాక దేవుడి పూజ చేసుకుని వచ్చాను మాయిశ్చరైజర్ ఆరేలోపు, అందుకని ఆ కుంకుమ అది ఉంది. మళ్ళీ మీకు చూపించాలని చెప్పి నేను బొట్టు అది తీసేసి రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే ఫైనల్గా బొట్టు అయితే పెట్టుకోవాలి కదా కంపల్సరీగా. సో ఈ బొట్టు అయితే పెట్టుకున్నాను. టోటల్ లుక్ అయితే నేను మీకు చూపిస్తాను, నా డ్రెస్ ఎలా ఉంది ఏంటనేసి. అయితే
ఇప్పుడు నా జడంతా అంటే జుట్టంతా వెట్గా ఉంది కాబట్టి ఇలా ఉంది. నా టోటల్ లుక్ అయితే ఇది న్యూ డ్రెస్. ఈ డ్రెస్ లింక్ కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట. అయితే ఇది ఓన్లీ కుర్తా ఫ్రెండ్స్, లెగిన్ నార్మల్గానే కొన్నాను. సో ఆ కుర్తీ లింక్ కావాలంటే పెట్టండి. ఇది ఆల్మోస్ట్ 5 to 6 XL వరకు కూడా ఉంటుంది. నాదైతే XXL. సో లైక్ ఫాలో అండ్